హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చిన్న చేపల పులుసు అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. నా స్టైల్ నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్గా ఈ చిన్న చేపలు చూడగానే నేనైతే షాక్ అండి. ఏంటి ఇంత చిన్నగా ఉన్నాయి, తినొచ్చా తినకూడదు అనేసి ఇంకా ఒక డౌట్ అనమాట. ఇంకా నాకు ఏ డౌట్ వచ్చినా యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ సెర్చ్ అయితే చేస్తాను. ఇంకా గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. ఈ చిన్న చేపల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఇంకా అది చెప్పిన తర్వాత మనం చెత్తైన చెదారమైన అది మంచిదన్నారంటే ఏదో రకంగా వండుకొని తినేస్తాం కదా. ఇంకా నేనైతే మంచిగా పులుసు అయితే చేశాను. ఇంత చిన్న చేపలు చూడటం ఫస్ట్ టైం అండి. చాలా చిన్నగా ఉన్నవి. కానీ ఇది పులుసు పెట్టుకొని మంచిగా కర్రీ అనేది దగ్గర పడేదాకా మంచిగా ఉడికించుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. ముద్దకి 4-5 ముక్కలు వస్తూ ఉంటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న చేపల్లో ఎక్కువగా ఒమేగా 3 అయితే ఉంటుందండి. ఇది ఎక్కువగా మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ పిల్లల్లో రోగనిరోధక శక్తి నివారించడానికైతే మంచిగా యూజ్ అవుతుంది. చాలా బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంచుకొని ఇంకా చిన్న చేపలు తినాలి కదా. ఇంకా నేనైతే మంచిగా పులుసు అయితే దగ్గరగా పెట్టానండి. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసాను. మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిందండి. అందులోకి అయితే ఒక అర స్పూన్ వరకు అయితే మెంతులు అయితే వేసాను. మెంతులు వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకుని మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గుతాయి. ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకి అయితే మనమైతే కారం అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్గా చెప్పాలి అంటే చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ తింటే హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా ఫిష్లో ఒమేగా 3 ఉంటుంది కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. నరాల బలహీనత ఉన్నప్పుడు పక్షవాతం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా. ఆ పక్షవాతం రాకుండా నిరోధకించే పోషకాలు అయితే ఈ చిన్న చేపలు ఎక్కువగా ఉంటాయండి. గుండెకు కూడా మంచిగా గుండె పనితీరు కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ చిన్న చేపల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. నేను ఎక్కువ గూగుల్లో చూసిన తర్వాత షాక్ అయ్యాను. ఇన్ని యూజెస్ ఉన్న చిన్న చేపలు తినకపోతే అలా అనేసి అయితే నేను మంచిగా వండి అయితే మా పిల్లలకైతే పెట్టాను. లిటరల్లీ చెప్పాలి అంటే నాకు అసలు ఫిష్ కర్రీ అంటేనే అసలు నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి. చిన్న చేపలు అసలు తినను. పెద్ద చేప అయితే కొంచెం లైట్గా తింటాను కానీ చిన్న చేపలు అయితే అసలు తిననండి. ఇంకా అందులో అంత మరీ చిన్న చేపలు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. అంత చిన్న చేపలు తీసుకొచ్చి మా హస్బెండ్ వండమంటే నాకైతే అసలు ఇది చేపలేంటి, ఇది వండుకొని తినొచ్చో లేదో అని చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయినాయి. కానీ గూగుల్లో చూసిన తర్వాత ఆ డౌట్స్ అన్నిటికీ అయితే క్లారిఫై అయితే వచ్చేసింది. ఉల్లిపాయ ముక్కలైతే మంచిగా మగ్గినాయండి. అందులోకైతే ఫ్రెష్‌గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే రుచికి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఇక్కడైతే కారం అయితే మగ్గిందండి. కారం మగ్గిన తర్వాత అందులోకైతే 1 స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే పెద్ద చేపలతో పులుసు చేసేటప్పుడు అయితే నేనైతే ఇలాగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత నేను ఫిష్ ముక్కలు అయితే వేస్తాను. ఫిష్ ముక్కలు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఈ చిన్న చేపలు కదా, మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకని పులుసు అయితే పోసాను. ఇక్కడ మంచిగా పులుసు అయితే పోసానండి. పులుసు మరిగిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చిన్న చేపలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే చిన్న చేపలు అయితే యాడ్ చేస్తున్నాను. వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇది ఎందుకంటే చిన్న చేపలే కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది.
ఈ చిన్న చేపల పులుసు చేసేటప్పుడు చాలా భయమేసింది. ఇంత చిన్నగా ఉన్నాయి. కొంచెం మనం పులుసులో వేయంగానే మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతాయేమో అనుకున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే అలా అయితే జరగలేదు. అసలు మనం ఉడికించినా కూడా చిన్న చేప అనేది చిదురవ్వలేదండి. చక్కగా చేపలాగే ఉంది. ఇక్కడైతే నేనైతే పులుసు పోసిన తర్వాత చిన్న చేపలైతే యాడ్ చేశాను. చిన్న చేపలు యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలైతే వేసుకున్నాను. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. వేసుకొని ఒక 10 నిమిషాలయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అందులోకైతే ఫైనల్ అయితే ఫిష్ మసాలా అయితే యాడ్ చేసుకుందాము. ఏ పనైనా కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుందండి. అది కష్టం కాదు, మనం చేయగలము అనుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఫస్ట్ ఈ చేపలు ఎంత కష్టపడాలో అనుకున్నాను. కానీ ఇంత సింపుల్‌గా అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇక్కడైతే ఉప్పు, కారం అయితే చెక్ చేసుకున్నాను. ఇక్కడైతే సాల్ట్ అయితే చాలలేదండి. అందులో సాల్ట్ అయితే వేశాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఫైనల్ అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న కర్రీలోకైతే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్లీ అయితే అందులోకైతే గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుందండి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే అందులోకైతే జీలకర్ర అలాగే మెంతులు రోస్ట్ చేసుకొని పొడి చేసుకున్న పొడి వేసుకుంటే ఇంకా చాలా బావుంటుందండి. నా దగ్గరైతే లేదు. నేను అందుకే వేయలేదు. మీ దగ్గర ఉంటే ప్రెజెంట్ అయితే వేసుకోండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే ఫిష్ మసాలా అయితే వేశాను. ఫిష్ మసాలా వేసుకున్న తర్వాత కర్రీనైతే 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే యమ్మీగా ఉండే చిన్న చేపల పులుసు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో యమ్మీగా ఉండే చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిందండి వేడి వేడిగా. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.